కటి బెంచి ప్రేమ మాటలాడ నేర్పి రామ రామ రామయనొచ్చు. కావాల్సిందయ్యా పొరపాటు డాక్టర్ అయ్యా. అయ్యా ఆనందరావు గారు, ఇదంతా తమరొక్కరే పుచ్చుకున్నారా? డాక్టర్ ఏం కొత్తగా అడుగుతున్నావు? దీంట్లో ఎవళ్ళకి మాత్రం నేను వాటా ఇవ్వను. ఇది పొద్దున్న తాగాను, అది మధ్యాహ్నం తాగాను, అది శుభం. అయ్యా తమ రక్తనాళాల్లో ప్రవహించేది ఏమిటంటారు? మీ కాలేజీలో చెప్పలేదయ్యా, హ్యూమన్ బాడీలో ఏముంటుందయ్యా? బ్లడ్, రక్తం కాదు, విస్కీ. రామచిలుకను కటి పెంచి ప్రేమ మాటలాడ నేర్ప విస్కీ విస్కీ అని వదలుచుండే ఏమి కర్మ. అయ్యా తమకంతా నవ్వులాటగా ఉంది కానీ నాకు మాత్రం చాలా ఆందోళనకరంగా ఉంది. డోంట్ ఫియర్ డాక్టర్, ఇవాళ వచ్చారు అప్పటికి 2 అన్నాడు వేదాంతి. నా మాట కూడా కాస్త వినండి. తమకు విపరీతమైన రక్తపోటు, తమ గుండెకాయ మన ఆర్థిక పరిస్థితి లాగా చాలా బలహీనంగా ఉంది. ఒక కిడ్నీ స్ట్రైక్ నోటీసేనా ఇవ్వకుండా ఎప్పుడో పని మానేసి కూర్చుంది. డాక్టర్ నువ్వు మందులు ఇటవే కాదు, మనుషుల్ని మొయ్యటం కూడా నేర్చుకుంటున్నావు అన్నమాట. వండర్ఫుల్ మ్యాన్, వండర్ఫుల్ మ్యాన్. రామచంద్రుడే మిమ్మల్ని రక్షిస్తాడు. చాలే ఊరుకోయ్యా, తనకు తానే రక్షించుకోలేక కోతుల్ని సాయం కోరిన వాడు నన్నేం రక్షిస్తాడయ్యా. గుడ్ నైట్. పోనీ ఒక్క పని చేయండి, పూర్తిగా విశ్రాంతి తీసుకోండి, తాగుడు పూర్తిగా మానేయండి, ఆవేశం ఉద్రేకం కలిగించే పనులు ఏమీ చేయకండి. డాక్టర్ మీరు కావాలంటే డబల్ ఫీజు తీసుకోండి, ఇలాంటి వెధవ సలహాలు మాత్రం ఇవ్వకండి. గుడ్ నైట్ రామచిలుకను కటి పెంచి. బాబు తమకి ఇంకేమైనా కావాలా? అక్కర్లేదు. బలవందే రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? రావు అలాగే వెళ్ళి పడుకో, కలుపులని జాగ్రత్తగా. చిత్తం బాబు. ఎవరు నువ్వు? నేనన్నయ్య, సుందర. సుందరం? ఓ నువ్వా? జైలు నుంచి తప్పించుకొని పారిపోయి ఇచ్చావన్నమాట. అవునన్నయ్య, నేనే పాపం ఎరగను. ఆ బ్యాంకు దోపిడితో నాకేమీ సంబంధం లేదు. అన్యాయంగా జైల్లో వేసి 7 ఏళ్లు శిక్ష వేశారు. మరి ఇద్దరు కళ్ళారా చూసినట్టు కోర్టులో సాక్ష్యం చెప్పారే, అది అదంతా అబద్ధం అన్నయ్య. వాళ్ళిద్దరికి నీ మీద ఏమైనా పగ? లేదన్నయ్య, అసలు వాళ్ళ ముఖమే నాకు తెలియదు. మరి అదే నాకు అర్థం కావట్లేదు. ఇందులో ఏదో పొరపాటు. నా నిర్దోషత్వం నిరూపించుకోవటానికి నేను జైలు నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చాను. అది నేరమని తెలుసా? తెలుసు అన్నయ్య, కానీ ఏం చేయమంటావు?
చూస్తూ చూస్తూ జైల్లో 7 సంవత్సరాలు ఎలా మగ్గిపోదన్నయ్యా. అన్నయ్య, ఈ సమయంలో రక్షించగలవాడివి నువ్వు ఒక్కడి. కాస్త కూస్తూ చదువు చెప్పించావు, వ్యాపారం చేసుకోవడానికి డబ్బిచ్చావు, ఏదో మారుమూల కలప వ్యాపారం చేసుకుని బ్రతుకుతున్నాను. నేను ఇలా బస్తీలకు వచ్చే ఎన్నో ఏళ్ళు అయిందన్నయ్య. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? అన్నయ్య, నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవన్నయ్య. పలుకుబడి గలవాడివి, పెద్దవాళ్ళతో పరిచయం ఉన్నవాడివి. ఈ కేసులో నిజం బయటపెట్టి నేను నిర్దోషిని నిరూపించింది చాలన్నయ్యా. నీ జన్మలో నిన్ను అంతకంటే కోరేదేమీ లేదన్నయ్యా. ఒక్క తల్లి కడుపున పుట్టినందుకు ఈ మాత్రం నాకు సాయం చేసి పెట్టన్నయ్యా. అయితే ఇక్కడే ఉండు, ఇప్పుడే బట్టలు తీసుకొచ్చిస్తాను. అలాగే అన్నయ్య, అలాగే. ఇన్స్పెక్టర్, ఆనంద్ స్పీకింగ్. జైలు నుంచి ఒక ఖైదీ పారిపోయి ఇచ్చాడు. అతను మా ఇంట్లోనే ఉన్నాడు. రియల్లీ? మీరు వెంటనే రండి. తప్పించకపోకుండా నేను చూస్తూ ఉంటాను. ఎస్ ఎస్. అన్నవు కదా అని ఆపదలో ఆశ్రయిస్తే పోలీసులకు పట్టిస్తావా? లేకపోతే తమ్ముడనే మమకారంతో ధర్మం తప్పమంటాను. జైలు నుంచి పారిపోయి వచ్చిన ఒక ఖైదీకి ఆశ్రయం ఇచ్చి నా పరువు, ప్రతిష్ట, సంఘంలో ఉన్న మర్యాద మంటగలపమంటావా? అన్నయ్య, అయితే నేను నేరస్తుండని నువ్వు నమ్ముతావా? నమ్మటానికి నమ్మపోవటానికి నేనేవ్వండి. న్యాయస్థానమే తీర్పిచ్చింది. దానికి తిరుగులేదు. పోలీసులు వచ్చేదాకా నువ్వెక్కడి నుంచి ఒక అడుగు వేయటానికి కూడా వీల్లేదు. పోలీసు 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 నీ అంత చూస్తాను. నిన్ను పోలీసులకు అప్పగిస్తాను. నాశనం చేస్తుంది. పారిపోదాం అనుకున్నారా? అదే అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, 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 భగవంతుడా, చెయ్యని నేరం నెత్తిన పడిందనుకుంటే ఉన్న అన్నగారు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకెవరు దిక్కు? నేనేం చెయ్యను? ఏం చెయ్యను? ఇన్స్పెక్టర్ ఆనందరావు గారితో అర్జెంట్ పని ఉంది. వీలు లేదు బాబు. కాదయ్యా, ఆయనే రమ్మని ఫోన్ చేశారు. ఈవేళ ఎప్పుడా? నీకు తెలియదులే తాత.
ఖైదీ. ఇదేం చచ్చిపోయి ఉంటాడు. ఏం ఆత్మరక్షణ కోసం కాల్చారా? లేదు సార్, నేను మిమ్మల్ని ఫోన్లో పిలవడం పసిగట్టాడు. తప్పించుకొని పారిపోదామని యత్నించాడు. పిస్టోల్ చూపి కాలుస్తానని బెదిరించాను. ఆవేశపడ్డాడు. కనపడ్డ వస్తువులన్నీ నా మీద విసిరాడు. చివరికి ఫ్లవర్ వేసెత్తి ఆ బరువుకు తట్టుకోలేక ఆయాసంతో కింద పడిపోయాడు. అంతే సార్. ఒకవేళ హార్ట్ అటాక్ ఏమో కావచ్చు. అయితే డాక్టర్కి ఫోన్ చేసి పిలుస్తాను. ఆయన వచ్చి సర్టిఫై చేసిన తర్వాత కానీ శవాన్ని కదిలించడానికి వీల్లేదు. అలాగే సార్. బాబు బాబు టీకి రాలేదేం బాబు? వద్దామనుకుంటాను తాత. నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే తాత. బాబు టెలిఫోన్. నేను రిసీవ్ చేసుకుంటాను తాత. హలో, గుడ్ మార్నింగ్ సార్. పోలీస్ ఇన్స్పెక్టర్ హిట్. గుడ్ మార్నింగ్ సార్. మీ తమ్ముడు సుందరం గుండె జబ్బు వల్ల మరణించినట్టు డాక్టర్లు సర్టిఫై చేశారు. రాత్రి 2 గంటలకే శవ పరీక్ష పూర్తయింది. ఆ వేళప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఫోన్ చేయలేదు. సార్, మీ నిజాయితీని అభినందిస్తున్నాను సార్. మిమ్మల్ని గురించి పెద్ద రిపోర్ట్ తయారు చేసి పై అధికారులకు పంపిస్తున్నాను. ఎందుకు సార్? మీకోసం కాదు, అది మా డ్యూటీ. థ్యాంక్ యూ సార్. హలో, గుడ్ మార్నింగ్ గురు. ఎవరు? నేను గుర్తుపట్ల నంబర్ 56 కబేళా వీధి. అబ్బాయి టెలిఫోన్ లైన్స్ బాగాలేదు, అందుకని గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది. నేనే గురు, గంగాధరాన్ని. వినపడిందా? గంగాధరం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడే పేపర్ చూశాను గురు. అదృష్టం అంటే అలా కలిసి రావాలి. అసలు నీకు చూడుందిలే గురు, నువ్వు వాడు ఒకే మాదిరిగా ఉంటూనే ఉంది. అసలు ఏమంటావు? దట్స్ ఆల్ రైట్. అలాగే బ్యాంకు దోపిడీ కేసు వాడిని ఎత్తున వేసి జైలుకి పంపించావు. వాడు బయటపడ్డాకైనా మళ్ళీ ట్రబుల్ వస్తుందేమోనని దేవుడే వాడు ఎత్తుపోయాడు. నిజంగా వాడు గుండాకి తెచ్చాడా లేక నువ్వే ముగ్గురు నూరు పూసి? ఏమో గురు, నేను నమ్మలేను. సారీ, నేను ఆఫీస్కి వచ్చి మాట్లాడతాను. అలాగే. ఏమిటి, బ్యాంక్ దోపిడీ కేసులో అన్నగారికి సంబంధం ఉందా? నన్ను జైలుకు పంపించేది కూడా ఆయనేనా? బాబు ఉన్నాను తాత. ఇక్కడ తాత. టీ బాబు. లగివు తాత. హలో. హలో డార్లింగ్, గుడ్ మార్నింగ్. డార్లింగ్, ఎవరు? నేనండి, కమలని మాట్లాడేది. కమల? కమల, గుడ్ మార్నింగ్. చాలా వరీడ్గా ఉన్నట్టున్నారు. పేపర్లో న్యూస్ చదివి మేమే షాక్ అయినాం. పాపం, మీరు ఎలా ఉన్నారు? దట్స్ ఆల్ రైట్. ఇప్పుడే వద్దాం అనుకున్నాం, కానీ నాన్నగారికి ఒంట్లో ఏం బాగోలేదు. సాయంత్రం 5 గంటలకు వస్తామని చెప్పన్నారు నాన్న. అబ్బే, వారికి ఎందుకు శ్రమ? నోనో,
ఆయనే వెళ్ళాలన్నారు. మీ గురించి నాన్నగారు చాలా ఆందోళన పడుతున్నారు. సాయంత్రం 5 గంటలకు వస్తాం. బాయ్. నిజమే కదమ్మా, రాత్రి జరిగిన సంఘటనకు తట్టుకోవడం అందరికీ సాధ్యమా? ఎంత దుర్మార్గుడైనా సొంత తమ్ముడు జైలు నుండి పారిపోయొచ్చాడు. పైగా కళ్ళ ముందే గుండె ఆగిపోయి ప్రాణాలు వదిలాడు. తలుచుకుంటే మనకే ఒళ్ళు గగురు పొడుస్తుంది. నిజమే నాన్న. కానీ ఈ పరిస్థితుల్లో అనుకున్న ముహూర్తానికే మీ పెళ్లి అవుతుందా అని సందేహంగా ఉందమ్మా. ఆయనంతటా ఆయన ఒప్పుకుంటే సరిగాని, లేకపోతే ఈ ముహూర్తానికే పెళ్లి జరగాలని నిర్బంధిస్తే ఏం బాగుంటుంది నాన్న? అదేనమ్మా నా బాధ కూడా. మీ పెళ్లి ఇంకొన్నాళ్ళు వాయిదా పడేటట్టే ఉంది. అదంతా నా దురదృష్టం. మీకు పెళ్లి చేసి మీ దాంపత్యం 3 పువ్వులు 6 కాయలుగా వర్తిల్లుతూ ఉంటే చూడాలని నాశ. కానీ అంతవరకు భగవంతుడు నన్ను ఉండనిస్తాడు. ఎందుకు నాన్న ఊరికే ఊహించుకుని బాధపడతావు? సాయంత్రం వెళ్తున్నావుగా, ఆయన అడిగి చూద్దాం. అమ్మా, గుడ్ ఆఫ్టర్నూన్ ఆనందరావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్. పొద్దున్నే మీ దగ్గర నుంచి ఫోన్ కాల్ ఎక్స్పెక్ట్ చేశాను. రాత్రి జరిగిన సంఘటనతో అప్సెట్ అయి ఉంటారు. రామ రామ రామయను. నాకు ఇంజక్షన్ వద్దు డాక్టర్. అరే, చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నారు. అసలు మనిషే పూర్తిగా మారిపోయారు. నాకేమీ డబ్బు లేదు డాక్టర్, నేను బాగా ఉన్నాను. అంటే మీరు పూర్తిగా విస్కీ మానేశాను. రామచీలు కనొకటి పెంచి నా మాట కాదన్నారే. చూశారా, విస్కీ మానేసి 24 గంటలు కూడా కాలేదు, ఎంత మార్పు వచ్చిందో. అందుకనే ప్రొహిబిషనో అన్నారండి. మళ్ళీ తవ్వుతారా? నో డాక్టర్. అయితే ఇంక నిండా 100 ఏళ్ళు బతుకుతారు. ఇవాళ నుంచి మీ జీవితంలో నూతనాధ్యాయం ప్రారంభమవుతుంది. నిజం చెప్పారు డాక్టర్. ఇవాళ నుంచే నా జీవితంలో నూతనాధ్యాయం ప్రారంభమైంది. మీ మంచి కోసమే భగవంతుడు మీకు బుద్ధి పుట్టించాడు. విష్ యూ ఆల్ వెల్. నేను ఇంకా వెళ్ళొస్తాను. రామ రామ రామయను. సారీ టు డిస్టర్బ్ యూ. మీరు ఇవాళ ఆఫీస్కి రాలేదు. రారని కూడా తెలుసు. అర్జెంటుగా పంపవలసిన చెక్స్ ఉన్నాయి, సంతకాలు కావాలి. తర్వాత చూద్దాం. క్షమించండి, ఈవేళ పోస్ట్ లో వెళ్ళి తీరాలి. వెళ్ళి తీరాలా? మరి మరి రాత్రి పెనుగులు అట్లు చెయ్యి వెనికి 7 ఉంగట్లేదు. ఎలా సంతకాలు పెట్టడం? అయ్యో, ఎలాగండి? ఈ చెక్స్ ఇవాళ వెళ్తే కానీ గూడ్స్ క్లియర్ చేయడానికి వీలేదు, లేకపోతే కొన్ని వేలు నష్టం. పోనీ ఎడం చేతో సంతకం పెడతాను. గుడ్ ఐడియా. వెరీ గుడ్. బ్యాంక్ ఏజెంట్ గారు అర్జెంట్ గా రమ్మని చెప్పు. స్పెషల్ సిగ్నేచర్ తీసుకువెళ్ళమని. థ్యాంక్ యూ బాస్. మిస్ మంజులా. మంజులా ఇస్ వెరీ బిగ్ డెవిల్. నమస్కారం అండి. థర్డ్ డెవిల్. ఏమిటి? You cheat. బస్ అది కాదు. నీకోసం అర్ధరాత్రి 12 గంటల దాకా వెయిట్ చేశాను. ఎక్స్ట్రీమ్లీ సారీ. రాత్రి మా ఇంట్లో ఒక పెద్ద ట్రాజడీ జరిగింది. నేను చెప్పేది మన డాక్టర్ సంగతి. మొన్న రాత్రి ఇంపార్టెంట్ గెస్ట్ వచ్చారు, ఫారెన్ గెస్ట్. మొన్న రాత్రి రోజుతో పాండిచేరి వెళ్ళలేదు. ఐ సీ. ఏదో కాలక్షేపానికి అలా 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 వెళ్ళాను. ఉండు, ఈ సంగతి వనసకు, గ్రేస్కి, పాపకు, పంతులకు అందరికీ చెప్పేస్తాను. నీ బామ్మతో చెప్పు. What? I say shut up. I will kill you. భగవంతుడా, క్షణానికి ఒక సమస్య ఎదురవుతుంది. నేను ఇక్కడి నుంచి బ్రతికి బయటపడి ఎలా చెప్పు స్వామి. నేను తాత కమల.
గుడ్ ఈవినింగ్. క్షమించండి, నాన్నగారు చాలా నీరసంగా ఉన్నారు. తనే స్వయంగా వచ్చి సానుభూతి అందజేయాలని అనుకున్నారు. నేనే వద్దన్నాను. ఏమిటలా చూస్తున్నారు? మీలో చాలా మార్పు వచ్చింది. మీ చూపులే మారిపోయాయి. అబ్బే అదేం లేదు, నేనేం మారలేదు. సహజమేలేండి. రాత్రి జరిగిన సంఘటన సామాన్యమైనదా? రోజంతా నాన్నగారు కూడా మిమ్మల్ని గురించే అనుకున్నారు. అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరుగుతుందా అని ఆందోళన పడుతున్నారు. పెళ్ళే? అవును, పెళ్లిని గురించి ఆలోచించే స్థితిలో మీరుండరని నాకు తెలుసు. కానీ ఆనంద్, మీతో పరిచయం నాకు తక్కువ. మనసు విప్పి మాట్లాడే చనువు లేదు. అయినా పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నానా అని ఆశ్చర్యంగా ఉండొచ్చు. నాకు చిన్నప్పుడే తల్లి కరువయింది. మా నాన్న నన్ను కంటికి రెప్పలా కాపాడి పెంచి పెద్దదాన్ని చేశారు. ఆయనకు నేనంటే పంచ ప్రాణాలు. ఆస్తి ఐశ్వర్యము అన్నీ ఉన్నాయి. కానీ ఆయనకు మనశ్శాంతి లేదు. లోన ఏదో తీరని బాధ. చెబితే నేను బాధపడతానని భయం. మరీ కొన్నాళ్లుగా నన్ను ఇంటిదాన్ని చెయ్యాలని తాపత్రయపడుతున్నారు. మీకు అర్థాంగినైతే నేను సుఖపడతానని ఆయనకు గట్టి నమ్మకం. మా నాన్నకు మనశ్శాంతి లభిస్తుందనే తృప్తి, మీ అనురాగాన్ని పొందగలననే ధైర్యం, ఈ రెండే నన్ను ఈ పెళ్లికి అంగీకరింపజేశాయి. ఈ పెళ్లి ఇప్పుడు వాయిదా పడితే మా నాన్న ఆరోగ్యం మళ్ళీ మొదటికి వస్తుంది. మా ఇద్దరి భవిష్యత్తు మీ సమాధానం మీద ఆధారపడి ఉన్నది. కమల, నేనేం సమాధానం చెప్పగలను? నా బాధ. ఆనంద్, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. నా బాధలు ఇదే కాదు, ఈ ప్రపంచంలో ఏ ప్రాణి కూడా అర్థం చేసుకోలేదు. అయితే అనుకున్న ముహూర్తానికి పెళ్లి. క్షమించుకోవాలా, నన్ను నిర్బంధించు. నిర్బంధించడం లేదు, ప్రార్థిస్తున్నాను. మా తండ్రికి మనశ్శాంతి ప్రసాదించి ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడుతున్నా. కమల, మీ నాన్నగారికి ప్రాణభిక్ష పెట్టే శక్తి నాకుంటే నా ప్రాణాలు ధారపోయమన్నా ధారపోస్తాను. కానీ ఈ పెళ్లికి కొంచెం వ్యవధి కావాలని కోరుతున్నా. వ్యవధి మా నాన్నకు భగవంతుడివ్వాలిగా. కమల, నిష్ఠూరంగా మాట్లాడు. కావాలంటే మీ నాన్నగారితో నేనే స్వయంగా వచ్చి మాట్లాడతాను. సరేనా? పోనీ ఆ పనినే చెయ్యండి. మీ మేలు ఈ జన్మలో మరవను. అలాగే, రేపు తప్పకుండా వస్తాను. వెళ్ళొస్తాను. ఒక చార్మినార్ ప్యాకెట్ మనకి పెట్టా. తప్పు ఏమి శాశ్వతం. క్యాచ్. ఒక కిల్లి సిజర్ బయట. చెంబు గురు సలాం సలాం. ఎరా, ఎప్పుడు ఇచ్చావండి అత్తోరింటి దగ్గర నుంచి? రే, నువ్వు పోయి జైల్లో కూర్చున్నావు, నాకు ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా? ఇక చూడరా, ఊరంతా ఒక ఊపు పేద్దాం. లాభం లేదు గురు, మనం దొంగతనం మానేశాం. ఇదేమిట్రా, నీకన్నా మతిపోయిందా? తాళా లేకుండా ఇనపెట్టెలు తీయడంలో నీకు నువ్వే సాటని కీర్తి తెచ్చుకున్నావు. ఇప్పుడు ఆ రోజులు ఏం చేస్తారా? అది కాదులే గురు, ఆ దొంగ బతికే వద్దు. మనం పూర్తిగా మారిపోయాం. జైల్లో ఒక బుద్ధిమంతుడితో స్నేహమైంది. బుద్ధిమంతుడు జైలుకి ఎందుకు వచ్చాడు రా? అదే కదా కర్మ అంటే. పాపం, అతను ఏ పాపం ఎరగడట. 7 ఏళ్లు శిక్ష వేశారు. 9 నెలలు అతనితో కలిసి ఉన్నాను కదా. అతను చెప్పిందంతా నిజమేనని నమ్మబుద్ధి అయింది. అయితే అతనెక్కించిందేనమాట ఈ వేదాంతం అంతా. అవును గురు, ఇక దొంగతనాలు చేయనని ఒట్టేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు.
అయితే నీకు ఉద్యోగం కావాలంట. ఎస్. నాతో రా, నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. థ్యాంక్స్. మళ్ళీ తాళాలు బద్దగొట్టమన్నావు కదా, నవ్వద్దు, నాకు అనుమానంగా ఉంది. లేదురా, ఆఫీస్లో ఉద్యోగం. దెన్ థ్యాంక్స్. పదా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. స్వామి, ఈ పరిస్థితుల్లో నీవే నాకు దిక్కు. నీవే కాపాడాలి. అగ్రిమెంట్స్ టైప్ చేసి తీసుకొచ్చాను, ఒకసారి చూస్తారా? ఆ తర్వాత చూస్తాను, తీసుకెళ్ళు. సరే, ఇదిగో, నేను పిలవకుండా మాత్రం లోపలికి రావద్దు. అదేమిటండి, రమ్మంటారా అని బెదిరించాను. రమ్మని మీరు ఓకే బెదిరించారుగా. సాల్ రైట్. ఇప్పుడు సరే, ఇక ముందు. అలాగేనండి. ఓకే. నమస్కారం యజమాని. బై. వెయిట్ ఎ మినిట్. ఇప్పుడు మాట్లాడటానికి వీల్లేదు, తర్వాత రమ్మ. గుడ్ మార్నింగ్ గురు. గుడ్ మార్నింగ్. ఎవరనుకుంటున్నావు ఏంటి, తర్వాత రమ్మంటున్నావు? పార్ట్నర్, నీ ముఖంలో ఎంత మార్పు వచ్చింది అనుకున్నావు? ఎంత ఆరోగ్యంగా కనిపిస్తున్నావో తెలుసా? దీనికి కారణం నాకు తెలుసులే. నీ తమ్ముడు చావుతో నీకు ఒక పెద్ద బరువు తీరిపోయింది. ఇక బ్యాంకు దోపిడీ కేసు విషయంలో నేను అనుమానించేవాడే ఉండడు. అవునవును. అదేమిటి అలా మాట్లాడుతున్నావు? ఓహో, నీ తమ్ముడు కొట్టిన దెబ్బనా? గురు, నీకు ఉన్నదలా ఒక్క పేడే, దాన్ని కూడా సఫా చేసేస్తే నీకు ఇక దిగులే ఉండదు. వినపడదులే గురు, సౌండ్ బయటికి పోదుగా, అందులోనూ ఆడది. దాన్ని సఫా చేయడం ఎంత? నువ్వు అను, 3 రోజుల్లో దాని శవం కూడా కనపడకుండా మాయం చేసేస్తాను. సరే గురు, ఖర్చు డబ్బు లేదు, ఒక 1000 రూపాయలు ఏంటి బారాయ్. ఆ తర్వాత అయితే 2 కాగితం ముక్కలు బారాయ్. పాడి కొట్టిలాంటి వాడు మన ముసలాడు ఉన్నాడుగా, ఉత్తరం కొట్టి పారేస్తాను. తెల్లవారి పాటికి డబ్బు వచ్చి పడుతుంది. ఉత్తరం అందగానే మనం మన తోటకు తీసుకొచ్చి డబ్బు పెడతాడు. నీకు తెలియదు గురు, పెద్ద పెద్ద వాళ్ళకి పరుగు పోతుందంటే మా చెడ్డ భయం. వస్తామని.
అసలు వచ్చిన పని మర్చిపోయాను గురు. వీడు మనవాడే, పని ధర్మం బాగా తెలిసినవాడు. పనికొస్తాడు, ఆఫీసులో పెట్టుకో గురు. రే శంభో. అరే నువ్వా? నువ్వు పెంచిందేమిటి? నీకే నేను ఇప్పిస్తాను ఉద్యోగం. జైల్లో గురువు అని చెప్పానే ఈయనే. ఎవరు నువ్వు? చాలే కదా. అరే అదేమిటి సుందరం, 9 నెలలు జైల్లో కలిసి కూర్చున్నామే, అప్పుడే మర్చిపోయావా? సుందరం, సుందరం. ఇప్పుడు అర్థమైంది. తిన్నావు దెబ్బ. నువ్వు చెప్పే సుందరం ఈయన తమ్ముడురా, గుండె జబ్బుతో చచ్చిపోయాడు. పేపర్లో పడింది చూడలా? నిజంగానా? అవును, అన్నదమ్ములు ఇద్దరు ఒకే పోలికలో ఉంటారులే. చచ్చా, కసరత్ చేసిన బాడీ, కండలు తిరిగిన శరీరం, సుందరం గుండె జబ్బుతో చచ్చిపోయినంటే నేను నమ్మను. ఈయనే చంపుంటాడు. ఇందులో ఏదో మోసం ఉంది. సుందరానికి ఏ జబ్బు లేదు. ఏమిటా నీ వాడు ఉద్యోగానికి కానీ తీసుకొస్తే? ఉద్యోగమా? ఇక్కడ కొన్ని లక్షలు ఇచ్చినా నేను ఇక్కడ ఉద్యోగం చేయను. పాపం సుందరాన్ని చంపేశాడు. ఎంత మంచివాడు. తను ఏ పాపం పెరుగనని కళ్ళనీళ్లు పెట్టుకుని రోజు కుమిలి కుమిలి ఏడ్చేవాడు. దేవుడున్నాడు, ఏనాటికైనా తనను రక్షిస్తాడని ఆ దేవుణ్ణి ప్రార్థించేవాడు. ఈ పాడు దొంగతనాలు మానేయవని సొంత తమ్ముని కన్నా ఎక్కువగా బ్రతిమలాని చెప్పుకునేవాడు. అటువంటి మహానుభావుని పొట్టను పెట్టుకున్నారా? ఏమిటా వాగుడు? పాపని దయచేసి తీసుకొస్తే ఇదే చేసే పని. గంగాధరం, సాల్ రైట్. పోనీ వీడికి ఏదైనా ఉద్యోగం ఇద్దాం. ఇక్కడ ఉద్యోగం చేయడం కంటే పస్తువుని చావడం మంచిది. సుకు సుకు సుతారి గుమ్మ, షోకు షోకు రొమాన్స్ రెమ్మ. సుకు సుకు సుతారి గుమ్మ, షోకు షోకు రొమాన్స్ రెమ్మ. ఆవుదోరా పీవో జరా, ఆవుదోరా పీవో జరా. ఓ డియర్ నో ఫియర్. సుకు సుకు సుతారి గుమ్మ, షోకు షోకు రొమాన్స్ రెమ్మ. రేసులోన ఛాన్స్ కొట్టి, బీచ్లోన రౌండ్ కొట్టి, రోజు రోజు మోజు చేసుకో. రేసులోన ఛాన్స్ కొట్టి, బీచ్లోన రౌండ్ కొట్టి, రోజు రోజు మోజు చేసుకో. లిస్ట్ చేసి చూడు, ఫస్ట్ క్లాస్ చూడు. లిస్ట్ చేసి చూడు, ఫస్ట్ క్లాస్ చూడు. జస్ట్ ఒక్కసారి చేరు. సుకు సుకు సుతారి గుమ్మ, షోకు షోకు రొమాన్స్ రెమ్మ. ఆవుదోరా పీవో జరా, ఆవుదోరా పీవో జరా. ఓ డియర్ నో ఫియర్. సుకు సుకు సుతారి గుమ్మ, షోకు షోకు రొమాన్స్ రెమ్మ. మతులు తప్పు బాబులకు, గతులు తప్పు జోగులకు, మరమ్మత్తు జరుగునిక్కడ. మతులు తప్పు బాబులకు, గతులు తప్పు జోగులకు, మరమ్మత్తు జరుగునిక్కడ. లవ్ చేసి చూడు, లక్ వేచి చూడు. లవ్ చేసి చూడు, లక్ వేచి చూడు. చిక్కులన్నీ తీరునిక్కడ. సుకు సుకు సుతారి గుమ్మ, షోకు షోకు రొమాన్స్ రెమ్మ. ఆవుదోరా పీవో జరా, ఆవుదోరా పీవో జరా. ఓ డియర్ నో ఫియర్.
మంచిదా? ఏమమ్మా అలా ఉన్నావు? ఏం లేదండి, ఒక నెలలో ఉద్యోగం తీసేస్తానని నోటీస్ ఇచ్చారు. అదేమిటమ్మా, మీ ప్రొపరైటర్ చాలా మంచివాడు, నువ్వంటే ఇష్టం అనేదానివిగా. అవునండి, కానీ ఆయనలో ఏదో మార్పు వచ్చింది. అలాగా? వస్తానండి. డాక్టర్, ఏం జరిగింది? నాన్నగారికి ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చాను. సాయంత్రం నేను క్లబ్కి వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారే. వెంటనే రమ్మని ఫోన్ వచ్చింది. వచ్చి చూస్తే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది, పల్స్ కూడా కొంచెం వీక్గా ఉంది. విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. మీరు కూడా వెళ్ళి చెప్పండి. నాన్న, ఏమిటి నాన్న, ఏం జరిగింది? ఏం లేదమ్మా, నా ఆరోగ్యం సంగతి నీకు తెలియందేమో. ఎవరన్నా వచ్చి మీతో మాట్లాడారు ఎప్పుడు? లేదే. ఆనంద్ వచ్చారా? లేదమ్మా, రాత్రికి భోజనానికి వస్తాడన్నావుగా. మరి ఇంతలో ఏం జరిగింది నాన్న, చెప్పండి. ఏం లేదమ్మా, నువ్వు అనవసరంగా ఆందోళన పడకు. మామూలు. విశ్రాంతి తీసుకోండి అన్న. ధర్మన్న, ఏం జరిగింది చెప్పు ధర్మన్న. నాన్నగారిని ఏదో చెప్పరాని బాధ పీడిస్తోంది. చెబితే నేను బాధపడతానని నాతో చెప్పడం లేదు. నీకు తెలిసినంత వరకన్నా చెప్పు. చెప్పవు? చెప్పకపోతే నా మీద ఒట్టే. ఇదేవా కాయిచ్చం తల్లి, చెప్పొద్దని ఆయన చెప్పమని మీరు ఒట్లు వేస్తారు. మధ్య నేను ఎలా చచ్చేది? నాకు చావు అయినా రాదు. ధర్మన్న, నిజం తెలిస్తే నాన్నని రక్షించుకోవడానికి ఏమైనా చేయగలను. తెలియకపోతే నాన్న ఇలాగే కృషించిపోయి నాకు దక్కకుండా పోతాడు. చెప్పు ధర్మన్న, నీకు పుణ్యం ఉంటుంది. ధర్మన్న. అమ్మా, అప్పటికి మీకు ఇంకా చిన్నతనం. నాన్నగారు పెద్ద పెద్ద వ్యాపారం చేసేటప్పుడు గవర్నమెంట్ని మోసం చేసి ఏదో చిన్న పొరపాటు చేశారట. దానికి సంబంధించి నాన్నగారు ఆ భాగస్థుడు ఏదో కాగితం రాసుకున్నారట. ఆ భాగస్థుడు ఏడాది క్రితం చచ్చిపోయారు. మరి ఆ కాగితం? ఆ కాగితం కాస్త ఎవడో చేజిక్కించుకున్నాడు. ఆ మనిషి ఎవడో తెలియదు గాని 10,000 రూపాయలు అక్కడ పెట్టు, లేకపోతే ఆ కాగితం పోలీసులకు అప్పగించి నిన్ను అల్లరి పాలు చేస్తానని బెదిరిస్తూ పెళ్లి చేసుకున్నావా లేదా? కాఫీ తాగు. కాఫీ చాలా ఫస్ట్గా ఉంది కదా. ఇప్పుడు చెప్పు. చెప్పాలా? దుర్మార్గుడా, నీకేం తెలియదా? నాకు తెలిసింది నాకు తెలుసు. నువ్వు చెప్పదలుచుకుంటే చెప్పు. నువ్వు సామాన్యుడివి కాదు. అవును. మనుషుల రక్తం తాగే రాక్షసుడివి. అవును. కానీ ఇప్పుడు నీ బ్రతుకంతా నా చేతుల్లో ఉంది. ఓహో, ఎలా? ఒక భార్య ఉండగా మళ్ళీ పెళ్లి చేసుకున్నందుకు నేను అరెస్ట్ చేసి జైల్లో తోయించగలను. అందుకు ఆవిడ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు గనకే నువ్వు బ్రతికిపోయావు. ఆవిడ ఉత్తమరాలు గనకే నీ కోసం ఇంత దూరం వచ్చింది. నీచుడు, ఆవిడ నిన్ను క్షమించినా నేను మాత్రం నిన్ను క్షమించను. నీ జీవితం నాశనం చేస్తాను. నువ్వు నీచుడవని, గొంతులు కోసి పచ్చి రక్తం తాగే దుర్మార్గుడవని నీ చిన్న భార్యతో చెప్తాను. నీకు ఆ శ్రమక్కర్లేదు. ఆవిడికి ఆ విషయం తెలుసు. నీకు ఇదివరకే పెళ్లి ఉందని కూడా తెలుసా? ఏమో, ఆ విషయం నేను ఎప్పుడు అడగను. నువ్వు చెప్పలేదా? నువ్వు వచ్చి అమాయకుల్లా ఉన్నావు. గొర్రెని అడిగే వాళ్ళైనా గొంతుకు వస్తారా? నవ్వుతున్నా. మరేం చేయమంటావు? ఇంతకీ నువ్వు వచ్చిన పని ఏమిటో చెప్పు. చెప్పవలసింది నువ్వా నేనా? ఊరు పేరు కూడా మార్చి చెప్పి నా అక్కను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు, అవునా? ఆవిడ గర్భవతి కాగానే కంటికి కనిపించకుండా మాయమయ్యావు.
ఆ అపనింద భరించలేక ఆవిడ ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. కూతురు పోయిందన్న దుఃఖం మా నాన్న పిచ్చికి దేశాల మీద పోయాడు. ఈ 4 ఏళ్ల నుంచి మా అక్క కోసం వెతికి ఇప్పుడు కలుసుకున్నాను. ఆమె ఇప్పుడు కొడుకులు పెట్టుకుని ఒక పూరి గుడిసెలు ఒక పూట తిని ఒక పూట తినక పస్తులతో మనమల మారిపోతుంది. ఇంతకీ నీకు కావలసిందేమిటి? నువ్వింత ఐశ్వర్యంలో తులతూగుతూ ఆవిడను పస్తులతో మాడమంటావా? నువ్వు చేసిన అధ్యాయానికి కుమిలి ఏడుస్తూ. ఆవేశపడకు, మాటలతో ఆయన్ని బాధ పెట్టకు. నా కర్మకి నేను అనుభవిస్తాను. కానీ నేను చేసిన పాపానికి నా బిడ్డ అనుభవిస్తున్నాడే అని నా బాధ. నాకు తినడానికి ఉన్నా లేకపోయినా ఏ దిగులు లేదు. నాకేమీ ఇవ్వక్కర్లేదు. బాబు పసివాడు, భవిష్యత్తు గలవాడు. వాడి చదువుకి తిండికి నెలకి ఒక్క 50 రూపాయలు ఏర్పాటు చేయండి. ఇంతకు మించి నేనే ఐశ్వర్యము కోరను. నా మాంగళ్యమే నా ఐశ్వర్యం. పుట్టుడి పసుపు కుంకుమతో ముత్తైదుగా మరణించాలని భగవంతుణ్ణి ప్రతి క్షణం ప్రార్థిస్తున్నాను. అలాగే మీ ఇల్లాలిగా మిమ్మల్ని నేను కోరేది ఒక్కటే. మీకు అభ్యంతరం లేకపోతే ఎప్పుడైనా ఒక్కసారి వచ్చి బాబుని చూసి వెళ్ళండి. వాడికి ఇప్పుడిప్పుడే ఊహ వస్తుంది. అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వస్తారని అడిగితే ఏం చెప్పాలో తెలియక నాలో నేనే కుమిలిపోతున్నాను. మళ్ళీ అడగకుండా ఒక్కసారి మీ నాన్న చచ్చాడని చెప్పు. నువ్వు మనిషివా పొసవా? తోడబుట్టిన వాడు దీవించే దీవెని ఇదేనా? పసుపు కుంకుమ కరువైన ఆడది చచ్చిన దానితో సమానరా? పుట్టింటి వాళ్ళు ఆడపడుచుకి కట్టి పంపవలసింది నగలు, నాణ్యాలు, ఐశ్వర్యము, ఆస్తిపాస్తులు కాదు. 10 జన్మలకు సరిపడా పసుపు కుంకుమ 10 కాలాల పాటు సౌభాగ్యవతిగా వర్ధిల్లమని ఆశీర్వాదం. అక్క, నన్ను క్షమించక్క. ఆ ఆవేశంలో నోరు జారనేశాను. వెళ్ళండి. ప్రతి నెల మీ ఇంటికి డబ్బు వస్తుంది. కమలా, నిద్ర పట్టలేదా? జీవితంలో మీరు ప్రవేశించాక నిద్ర కూడానా? కమలా, మీకే గోపాలకృష్ణుడు ఎక్కడికి వెళ్ళినా గోపికలు ప్రత్యక్షం అవుతారు. కమలా, ఏ నేనేం అసూయ పట్టం లేదులేండి. నా ఆనందం మరొకరు పంచుకుంటున్నారని ఏడవటం లేదులేండి. కమలా, ఎందుకు నన్ను ఇలా పొడుచుకు తింటావు? నా బాధ నీకు అర్థం లేదు. అదిగో ఆ మాట అనొద్దు. మీరు నన్ను కొట్టండి, తిట్టండి, మీ ఇష్టం వచ్చినట్టు హింసించండి, కానీ బాధపడుతున్నట్టు మాత్రం నటించొద్దు. కమలా, ఆడదాన్ని మీరు చూసినంత నీచంగా ఇంకెవరో చూడరు. మరి వెళ్ళిపోయింది.
నాకెలా తెలుస్తుంది? చిన్నారి కృష్ణయ్య నా కన్నులలో పున్నమి నీవేరా రారా చిన్నారి కృష్ణయ్య నా కన్నులలో పున్నమి నీవేరా బ్రతుకే ఒక చెరసాలగా మారిన వెతలలోన గుండె చితికిపోయినా బ్రతుకే ఒక చెరసాలగా మారిన వెతలలోన గుండె చితికిపోయినా కన్నీరే ఒకనాటికి పన్నీరుగా మారునని కన్నీరే ఒకనాటికి పన్నీరుగా మారునని ఎన్నెన్నో పసిడి కలలు కన్నానురా బ్రతికి ఉన్నానురా చిన్నారి కృష్ణయ్య నా కన్నులలో పున్నమి నీవేరా కన్న కడుపు తీపి మాసిపోదు పెంచుకొన్న తల్లి పైన ఈసు లేదు కన్న కడుపు తీపి మాసిపోదు పెంచుకొన్న తల్లి పైన ఈసు లేదు నీ లీలలు గీతాలై నీ మాటలు వేదాలై నీ లీలలు గీతాలై నీ మాటలు వేదాలై కలకాలం నిలిచినచో కన్న కడుపు నిండునురా కలలన్నీ పండునురా చిన్నారి కృష్ణయ్య నా కన్నులలో పున్నమి నీవేరా రారా చిన్నారి కృష్ణయ్య నా కన్నులలో పున్నమి నీవేరా సలాం దొరా. ఏమిటి మీరు పంపినప్పటి నుంచి అదే పని మీద ఉన్నాం దొరా. ఉంటే ఏమైంది? చాలా రోజులుగా ఆ మనిషి తెలియలేదు దొరా. మనిషి ఏ మనిషి సంగతి? అనేక మందికి అనేక పనులు చెప్పుంటాను. ఆ లక్ష్మీ సంగతి ద్వారా ఇమ్మి వచ్చినట్టుంది దొరా. పని కోసం తిరిగిందట. చివరికి ఈ బజార్కే చేరినట్టు తెలిసింది. ఇక పర్వాలేదు దొరా. 2-3 రోజుల్లో లక్ష్మి ఎక్కడుందో కనిపెట్టేస్తాం. శవం కూడా కనిపించకుండా మాయం చేసిస్తాం దొరా. ఆలస్యమైన కోపం వచ్చిందా దొరా? ఆ సంగతే మర్చిపోండి. ఇదిగో మీకు రావాల్సిన డబ్బు తీసుకెళ్ళండి. మీ మనసు మారిందేమో అనుకున్నారు. నేను బ్రతుకున్నాడు మీ ఆనందాన్ని కట్టయితే నేను ఎందుకు బ్రతకాలి? నన్ను వదలండి, నన్ను వదలండి. నన్ను చంపారన్న పాపం మీరెందుకు కొట్టి కట్టుకోవాలి? ఆ పని నేనే చేస్తాను. వదలండి, నన్ను వదలండి. ఆగండి. బయట ఎన్ని పాడు పనులు చేసినా
ఇంట్లోనైనా కాస్త మనిషిలో ప్రవర్తిస్తారనుకున్నాను. అందమైన ఆడికి కనిపిస్తే చాలు. అమ్మా లక్ష్మి, నీకేం భయం లేదు, నేను ఉన్నాను రా. అమ్మా బాబు తీసుకురా, మన ఇంటికి వెళ్దాం. వద్దమ్మా, నా మాట నువ్వు ఇల్లు విడిచి వెళ్ళొద్దు. ఇల్లా ఇది, ఇక్కడ ఉండవలసింది పశువులు కానీ మనుషులు కాదు. వద్దమ్మా, నా మాట విను. ఇదంతా నా గురించేగా వచ్చింది. నేను వెళ్ళిపోతే సరిపోతుంది. నువ్వు వెళ్ళదక్క. నేను ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉండాల్సింది. ఈ దిక్కులేని దాని మీద ఎందుకమ్మా ఇంతదయ్యా? నీ కోసం కాదక్క, బాబు కోసం. బాబు వచ్చిన దగ్గర నుంచి కొన్ని గంటల సేపైనా నా బాధను మర్చిపోగలుగుతున్నాను. బాబు అదృష్టానికి నేను లోలోన ఎంత పొంగిపోతున్నానో ఆ భగవంతుడికి తెలుసు. కానీ చెల్లి, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇల్లు విడిచి వెళ్ళొద్దు. భర్త సాన్నిధ్యమే భార్యకు స్వర్గం. ఆడదాని బ్రతుకు ఆలయంలో దేవత లాంటిది. ఆ స్థానంలో ఉంటేనే అందరూ ఆరాధిస్తారు. బయటపడితే మామూలు రాయి. గ్రహించానమ్మా, నీ చూపుల్లో అర్థం గ్రహించాను. నువ్వు చేసిన పని ఏమిటని అడుగుతున్నావా? నాకే నేను నా భర్తకు దూరం కాలేదు. నా భర్తే నన్ను దూరం చేశారు. ఆదరించినా నిరాదరించినా వారింట్లోనే నా ప్రాణాలు విడవాలని అనుక్షణం భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఏం ధర్మన్నా? అలాగే ఇప్పుడే వస్తున్నా. ఏమిటమ్మా, ధర్మన్ ఎందుకు అర్జెంటుగా ఇంటికి రమ్మంటున్నాడు? వెళ్ళొచ్చేస్తారక్క. సారీ మేడం, మీ నాన్నగారు ఆత్మహత్య చేసుకున్నారు. నీకోసం నేను చేసిన కృషంతా వృధా చేసావే నాన్న. ఇంత ఘోరం చేశాను. అమ్మా ఊరుకోండమ్మా, అమ్మా ఊరుకోండమ్మా, ఊరుకోండమ్మా. ధర్మన్న, అసలు ఏం జరిగింది? కనీసం నువ్వన్నా చెప్పు ధర్మన్న, నువ్వన్నా చెప్పు. అమ్మా ఇంకా ఈ అన్యాయం జరుగుతూనే ఉందా? ఈ మనిషికి పాపం ఇచ్చేయదు.
డాక్టర్ ప్లీజ్ ప్లీజ్ ఇంకా స్పృహ రాలేదు, కొంత టైం పడుతుంది. ప్లీజ్ గివ్ హెర్ కంప్లీట్ రెస్ట్. దయచేసి అంతా బయటికి వెళ్ళండి. నర్స్, డాక్టర్ ధర్మన్న, అసలేం జరిగింది? ఆ మాయిదారి ఉత్తరాలే అయ్యగారి ప్రాణాలు తీశాయి బాబు. ఉత్తరాలా? ఈ రోజు వచ్చిన ఉత్తరం కమలమ్మ గారు చూచి ఈ మనిషికి పాప భీతి లేదని ఎవరి మీదో పట్టరాని ద్వేషంతో కారులో ఎక్కడికో తొందరగా వెళ్ళిపోయారు బాబు. ఏదో ఉత్తరం ధర్మన్న? కోపంలో చింపేశారు బాబు. గంగాధరం, గంగాధర్, ఏం గురు ఈ టైంలో వచ్చావు? ఇంకా ఉత్తరాలు రాయడం మానలేదన్నమాట. ఏం చేయమంటావు గురు, రోజులు మహా గడ్డుగా ఉన్నాయి అని నిండు ప్రాణం తీస్తావా? అది మనకు మామూలుగా గౌరు. ఏమిట్రని? ప్రాణాలు అపాయకరమైన డాక్యుమెంట్లు అన్ని తీసుకోండి. ఇక నీ దౌర్జన్యం సాగటానికి వీల్లే, దోపిడీ సాగటానికి వీల్లే. చేతికి చేతికి పో. కమలా, ప్లీజ్ ఆవిడని డిస్టర్బ్ చేయకండి. కమలా, మిస్టర్ ఆనంద్, ఆవిడ నర్వస్ సిస్టమ్ అంతా దెబ్బతింది. కాళ్ళు చేతులు కదిలించలేదు. వినగలదు, చూడగలదు, కానీ మాట్లాడలేదు. అదొక విధమైన పక్షవాతం. వైద్యం కంటే ఆవిడకి తండ్రి పోయిన బాధ తొలగించాలి. మీ ఇంటికి తీసుకెళ్లి మీ గదిలోనే ఉంది. మీరిచ్చే మనోధైర్యమే ఆవిడకి మంచి ముందు. Down.
చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి. ఏమిటి చాలా నిప్పులు ఉన్నాయా? అక్కడ మాత్రం ముట్టుకోవద్దు. సారీ, నేనేం కొట్టాలని కొట్టలేదుగా. ఆ మాత్రం కొట్టకపోతే కలెక్షన్ ఎలా వస్తుంది? డాలీ డాలీ ఓ బూందియా? పకోడా డాలీ. ఇడ్లీయా? సాంబార్ టైర్ వడ. అమ్మా మందు తాగు. ఏది నోరు తిరుగు. ఎంత విచారపడ్డా పోయిన తండ్రి తిరిగి రాడు కదా. గుండె రాయి చేసుకో. చూడు చెల్లి, నా కోసం బాబు కోసం అమ్మా, పోనీ వారి కోసం.
లాభం లేదండి. ఆమె బ్రతుకు మీద ఆశ చేసుకుంది. మళ్ళీ ఆమె బ్రతుకు మీద ఆశ కలిగి మనోధైర్యం చేకూర్చాలంటే మీరొక్కరే. నీ కళ్ళల్లో రగులుతున్న ద్వేషం నన్ను నిలువున కాల్చివేస్తుంది. నేనంత పాపం ఏమీ చేయలేదు. నేను నువ్వు అనుకునే ఆనందంగా అతడు తప్పు సుందరాన్ని కమ. అవును కమ. తాను చేసిన బ్యాంకు దోపిడీ నేరం నా నెత్తిన రుచి మా అన్నగారు నన్ను 7 సంవత్సరాలు జైలుకు పంపించారు. నేను ఎలాగో తప్పించుకోవచ్చు. ఆయన ఆశ్రయం కోరి ఆశ్రయం ఇవ్వకపోక పోలీసులకు ఫోన్ చేశాను. నాకేమీ తోచలేదు. పారిపోదామని ప్రయత్నించాను. ఆయన రివాల్వర్తో నన్ను బెదిరించి నాతో కనుగులాడే ఆవేశంలో కింద పడిపోయారు. గుండె ఆగి మరణించారు కమల. ఇంతలో పోలీసులు వచ్చి ఇల్లు చుట్టూ ఉంటారు. నాకేమీ తోచలేదు. నా దుస్తులు అన్ని కుదేసి ఆయన బట్టలు నేను వేసుకుని నేనే ఆనందులను పోలీసులు పంపించాను. ఆ తరువాత జరిగిన కథంతా నీకు తెలుసు. నా అన్న చేసిన పాపాల భారమంతా నా నెత్తిన పడి నిజం బయటపడి నేను మళ్ళీ జైలుకు వెళ్లాల్సి ఉంది. నేను నిర్దోషిని నిరూపించదలుచుకుంటే మా అన్న చేసిన నేరాలన్నీ నిరూపించాలి. అందుకు తగిన ఆధారాలు ఏమీ దొరకదు. మీ నాన్నగారికి ఉత్తరాలు రాసింది నేను కాదు కమల. వాడు వేరే ఉన్నాడు. మా అన్న స్నేహితుడు. వాడితో నేను తెగతింపులు చేసుకున్నాను. కమల, మా అన్న చేసిన పాపం మొయ్యలేదు. దించుకోవడం చేతగాక ఈ సుడిగుండంలో పడి కొట్టుకుంటున్నాను కమల. కమల, నువ్వింకా నమ్మలేదా కమల? అయ్యో, నిజం చెప్పిన నమ్మకపోతే నేనేం చేయగలను? నీ ప్రాణాలు ఎలా కాపాడగలను కమల? ఉండి కమల, ఒక్క నిమిషం. కమల, కమల, ఇల్లు మా అన్న ఇన్సూరెన్స్ కాగితాలు, డాక్టర్ సర్టిఫికేట్, ఆనవాళ్ళ గుర్తులు చూడు కమల. చదువు. ఇదిగో. ఆయనకు ముక్కు పక్కన పుట్టుమచ్చు. ఏది? నాకు లేదు. కుడి చేతి మీద కచ్చిపుడు. ఏది కమల? నాకు లేదు. అన్నిటికంటే ముఖ్యంగా మేమిద్దరం కవల పిల్లలుగా పుట్టినప్పుడు భుజాలు కలిసి ఉన్నాయి. ఆపరేషన్ చేసి మమ్మల్ని విడదీశారు. ఆయనకు కుడి భుజం మీద, నాకు న్యాయం భుజం మీద. ఇంతకంటే రుజువు ఇంకా వాళ్ళు కమల. దేవుని సాక్షిగా చెప్తున్నా, నేను నువ్వు అనుకుంటున్నా ఆనందుని కాదు కమల. కమల, దేవుని సాక్షిగా చెప్పు, నేను నువ్వు ద్వేషించి ఆనందుని, నిన్ను ప్రేమించి ఆరాధించే సుందరాతి కమల. సుందరా, నా మాట నా మాట నమ్ముకో. నన్ను మన్నించాను కమల. నా మాట నమ్మావా కమల? నా మాట నమ్మా. ముందు తీసుకో. కమల, కమల,
ఇంతకంటే భయంకర సత్యం మరొకటి ఉంది. మన ఇంట్లో పనిచేస్తున్న లక్ష్మి మరెవరూ కాదు, మా అన్నగారి భార్య. ఆమెను పెళ్లి చేసుకుని వదిలేదు. ఆమె నన్నే మా అన్న అనుకుంటున్నాడు. సత్యం ధరిస్తే ఆమె గుండె బద్దలైపోతుంది. భగవంతుడా, అసత్యంతో ఆమెను నమ్మించి బ్రతికించడమా, సత్యం చెప్పి ఆమెను చంపటమా? నన్నెంతకీ సుడిగుంటల్లో తెలుసా? నా బాధలు నాతోనే ఉంది. ప్రాణం మీదకి వచ్చిన డాక్టర్ గారు సంగీతం మాంటారు కదా, చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోందండి. థ్యాంక్ యూ డాక్టర్. జనరల్ కండిషన్ కూడా చాలా బాగుంది. అమ్మా, మీ ప్రాణాలు మీ చేతిలోనే ఉన్నాయి. బతకాలని ఆశ, పట్టుదల అవి రెండే మిమ్మల్ని బతికించగలవు. మనసు నిర్మలంగా ఉంచుకోండి. మందులు అదే కంటిన్యూ చేయండి. అలాగే. ఏమి పర్వాలేదమ్మా, నెల రోజుల్లో ఆవిడ మళ్ళీ మామూలు మనిషి అయిపోతారు. వస్తా. ప్రేమ నెల రోజుల్లో నయం అవుతుందా? ఈ మొగుడు నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. నా కూతురికి చెందవలసిన ఆస్తి నువ్వు అనుభవిస్తున్నావు. ఇది జరగడానికి వీల్లేదు. విషంతో రోజు రోజుకు క్షీణించి చస్తావు. ఈ నేరం నీ భర్త మీద పెట్టి వాణ్ణి జైలుకు పంపిస్తాను. అప్పుడు కానీ నా కసి తీరదు. రామచిలుకనొకటి పెంచి ప్రేమమా. డాక్టర్ చెప్పండి డాక్టర్, ఏం జరిగింది? అంత అయోమయంగా ఉంది. ఆవిడ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. మందులు సరిగ్గా ఇస్తున్నారా? మీరు చెప్పిన ప్రకారం ఇస్తున్నాను డాక్టర్. కమల, 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 డాక్టర్
పర్వాలేదమ్మా, తగ్గిపోతుంది. నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. తాత, ఏమిటి మందులు నువ్వు తీసుకెళ్తున్నా? ఈ పూట నుంచి అమ్మగారికి మందు నన్నే ఇవ్వమన్నారు. ఎవరు? ఇంకెవరు? అయ్యగారు. అయ్యగారు? ఏమండి, చెల్లాయికి మందులు తాతే నిమ్మన్నారా? అవును. ఏ, నా వల్ల లోపం ఏముంది? ఏముంది, నన్ను అనుమానించకండి. ఆమె నా సవితని అసూయ నాకెన్నడూ లేదు. ఆమె ఆరోగ్యం బాగుండాలని 1000 దేవుళ్ళని ప్రార్థిస్తున్నాను. మీరిద్దరూ అన్యోన్యంగా ఆనందంగా ఉండడమే నా ఆశ. నా మాట నమ్మండి, మీ పాదాలు సాక్షిగా చెప్తున్నా. వదిన, మీ పాదాలు తాకవలసింది నేను. అవును వదిన, తల్లి లాంటి నీకు చేతులెత్తి నమస్కరించలేకపోయా. ఏమిటి మీరనేది? భయంకరమైన సత్యం వదిన. నేను సుందర, మీ భర్త గారి తమ్ముడు. జైలు నుంచి తప్పించుకుని పారిపోయి ఇచ్చాను. అన్నగారి వద్దకు ఆశ్రయం అడిగాను. ఆశ్రయం ఇవ్వకపోగా పోలీసులకు ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చి ఇంటిని చుట్టుముట్టారు. నాకేమీ దిక్కు తోచలేదు. దేవుడే నాకు ఈ దారి చూపించాడు. అన్నగారి స్థానంలో నేను ఉండక తప్పింది కాదు వదినా. మరి మీ అన్నయ్య? అన్నయ్య ముందు అది చచ్చిపోయింది. అన్నగారే వదినా, అన్నగారు. కమల, చెల్లి, పిడుగు లాంటి సత్యం తెలుసుకున్నాను. కానీ నేను చావలేను. కారణం, నిన్ను బ్రతికించుకోవాలి. బాబుకి అమ్మ కావాలి, మరిదికి నీ అండ కావాలి. చెల్లి, వాళ్ళిద్దరి కోసం నువ్వు బ్రతకాలి. నువ్వు బ్రతికి వాళ్ళని బ్రతికించుకోవాలమ్మా. ఇంత చేసిన తర్వాత ఆనందరావు ఊరికే వదలడమా? నా అక్క జీవితాన్ని నాశనం చేశాడు. నీ వల్ల ఇన్ని లాభాలు పొంది చివరికి నిన్నే తన్నిపోతాడా? అతను పోలీసులకు పట్టివలసింది. ఆ మాత్రం ఆలోచన నాకు లేకపోలేదు. వాడిని పోలీసులు పట్టిస్తే వాడితో పాటు నేను జైలుకి వెళ్ళాలి. అందుకని ఊరికే చేతులు ముడుచు కూర్చుంటావా? వాడికి చూపిస్తాను నా తడాక. బాబు, బాబు, టీ బాబు. అక్కర్లేదు తాత. ఇక్కడి నుంచి నువ్వు అమ్మగారికి ముందు వద్దు.
మామూలుగా లక్ష్మిని ఇవ్వమని చెప్పు. అలాగే. అమ్మా, నా బిడ్డ లక్ష్మి. నువ్వా తల్లి? నువ్వా తల్లి? నా బిడ్డ లక్ష్మి. లక్ష్మి 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 అమ్మా, లక్ష్మి. వెళ్ళిపోయావా తల్లి? నిన్ను ఉద్ధరిద్దామని ఇన్నేళ్ళు అజ్ఞాతంగా ఇంట్లో ఉన్నాను. చివరికి చేతులారా నిన్ను చంపుకున్నాను. నీ భర్త మీద పగ సాధించి ఆస్తి అంతా నీ బిడ్డకు అప్పచెబుదామనుకున్నా. నేను చేసిన ప్రయత్నానికి ఇదే నా ఫలితం. నీ భర్త మీద పగ సాధిస్తాం, వాడి అందు చూస్తాం. ఆనంద్, బాబు సమయానికి వచ్చారు. ఏమిటి తాత, ఏం జరిగింది? నేల గదిలో ఏదో చప్పుడు అవుతుంది. లోపల మనుషులు ఉంటున్నారు. ఓ అలాగా. తాత, ఎక్కడ నేలమాడిది? బాబు రండి బాబు, నేను చూపిస్తాను. ఇన్స్పెక్టర్ గారు, మా అయ్యగారు తన మొదటి భార్యను హత్య చేశారు. నేను అడ్డం పోయేసరికి నన్ను కూడా చంపడానికి చూశారు. నేను తప్పించుకుని ఆయన గదిలో పెట్టి తాళం వేశాను. త్వరగా రండి బాబు. ఇప్పుడే వచ్చేస్తాం.
గదిలో పెట్టి తాళం వేశాను. రండి. కాదు సార్, నా భార్యకి సుస్థిగా ఉంది. ఒక్కసారి వెళ్ళి చూసి వస్తాను. ఆమెని కనిపెట్టుకోవడానికి డాక్టర్ ఫోన్ చేసి పిలుస్తాను. మీరు పోలీస్ స్టేషన్ వదండి. చాలే సార్. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజం చెప్తున్నానండి. నేను అసలు మంచివాడినే బాబు. నా చేత ఆ బ్యాంకు దోపిడీ చేయించింది ఆ ఆనందరావే బాబు. రామేశం గారిని బెదిరిస్తూ నా చేత ఉత్తరాలు కూడా రాయించింది ఆయనే బాబు. పాపం ఆ మహారాజు ఇచ్చిన డబ్బంతా ఆయనే కొట్టేశాయండి. దీంతో నాకు చిల్లికాని కూడా దక్కలేదు బాబు. నేను మంచివాడే బాబు. నన్ను మన్నించి ఈ తప్పుగా అయింది బాబు. మందులు అవి టైం ప్రకారం ఇస్తూ ఉండు. అమ్మా, గంగాధరం అప్రూవర్గా మారిపోయాడమ్మా. అయ్యగారు చేసిన నేరాలన్నీ ఏకరువు పెట్టి కోర్టులో చెప్పేశాడమ్మా. అన్యం పుణ్యం వెరిగిన నా కూతుర్ని మాయ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఆ ఆనందరావు మూలంగా ఒక కొడుకు కూడా పుట్టాడు. తరువాత డబ్బు కాసిపడి రామేశం గారి కూతుర్ని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. తన నాటకానికి అడ్డంగా ఉందని మొదటి భార్య లక్ష్మిని చేతులారా చంపేశాడు. That's all, Your Honor. Yes, you can cross-examine. లక్ష్మిని నువ్వే హత్య చేశావని ముద్దాయి చూస్తున్నాడు. దానికి నువ్వేమంటావు? అబద్ధం, అబద్ధం. నేను చంపలేదు. నేను ఎందుకు చంపుతాను? నేను చంపలేదు. అమ్మా, గంగాధరం నాగయ్య చెప్పిందంతా కోర్టు వారు నమ్మితే అయ్యగారికి శిక్ష తప్పేటట్లేదమ్మా. యువర్ ఆనర్, ఎప్పుడో గంగాధర్ ఇచ్చిన సాక్ష్యాలు చూపిన నిదర్శనాల వల్ల బ్యాంక్ దోపిడీ చేయించిన నాయకుడు ఆనందరావు రుజువైంది. రామేశం గారి భాగస్థులైన వెంకటనారాయణ గారింట్లో దొంగతనం చేసిన ముఠాకి ఈ ఆనందరావు మద్దతున్నదని నిరూపణైంది. రామేశం గారికి బ్లాక్మెయిల్ ఉత్తరాలు రాసి డబ్బు గుంజమని గంగాధరాన్ని ప్రోత్సహించింది ఆనందరావే. కాబట్టి ఆనందరావు దోషిని నిర్ణయించి తగిన శిక్ష విధించగలందులకు కోర్టు వారిని ప్రార్థిస్తున్నారు.
ప్రాసిక్యూషన్ వారు చేసిన ఆరోపణలకు నీవేమైనా చెప్పుకుంటావా? అప్రూవర్ గంగాధరం చెప్పిన సాక్ష్యం, చూపిన నిదర్శనాలు అబద్ధమని చెప్పటానికి నాకు ఎలాంటి ఆధారాలు లేవు. వారి మాటలు మీరు సత్యమని నమ్మితే ఆనందరావు నిస్సందేహంగా అపరాధి. కానీ ఆ ఆనందరావు ఇప్పుడు చనిపోయాడు. నేను అతని తమ్ముడు సుందరాన్ని. ఇదొక కట్టుకథ యువరానర్. నీవు ఆనందరావు కాదని నిరూపించడానికి ఏమైనా సాక్ష్యాలున్నాయా? యువరానా, అసలు హంతకుడు నాగయ్య పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. నాగయ్యను అరెస్ట్ చేయండి. నాగయ్యను ముద్దాయి అనడానికి నీ వద్ద ఆధారాలు ఏమైనా ఉన్నాయా? యువరానా, ఇవ్వండి. చనిపోయిన ఆనందరావు గారి ఇన్సూరెన్స్ కాగితాలు, మెడికల్ సర్టిఫికెట్స్. వాటిలో ఆనందరావు గారి శరీరం మీద ఉన్న పుట్టుమచ్చలు గుర్తులు ఉన్నాయి. ఆనందరావు గారి మెడికల్ సర్టిఫికేట్స్ లోని గుర్తులను బట్టి ఆనందరావుగా చలామణి అయ్యే వ్యక్తి ఆనందరావు కాదని సుందర్రావుని నిర్ణయించడమైనది. యువర్ ఆనర్, నిందితుడు ఆనందరావు కాదు, అతని తమ్ముడు సుందర్రావుని రుజువు అయినప్పటికీ ఆ సుందర్రావు తన భార్య లక్ష్మిని హత్య చేశాడు. తన భార్య కాదు, తన అన్న భార్య. ఎస్ యువర్ ఆనర్, తన అన్న భార్య లక్ష్మిని హత్య చేశాడన్న నేరం అలాగే ఉంది. అబద్ధం యువరానా. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి నేను. లక్ష్మిని హత్య చేసింది మా ఇంటి నౌకరు నాగయ్య. తన అల్లుడనుకుని నా భర్తపై పగపట్టాడు. నాపై విషప్రయోగం చేస్తూ ఉండగా లక్ష్మి వస్తున్న అడుగు చప్పుడు విని కళ్ళు కనపడక నాగయ్య కత్తి విసిరాడు. ఆ కత్తి ఆమె గుండెల్లో దిగబడి మరణించింది. ఇదంతా నా గదిలో జరిగింది. అప్పుడు నా స్థితి మాట్లాడలేను, కదలలేను. ఇది నా కళ్ళారా చూసిన విషయం. నాగయ్య, నీవేమైనా చెప్పవలసిందుందా? నేరానికి శిక్ష అనుభవించవలసిందే. ఆనందరావు నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. పగతో, ద్వేషంతో నన్ను నేనే మర్చిపోయాను. పిచ్చివాణ్ణయ్యాను. అతని భార్య కమలను చంపబోయి నా కూతురు లక్ష్మి చేతులారా నేనే చంపుకున్నాను. న్యాయ శాసనం ఉల్లంఘించాను, కానీ దైవ శాసనం తప్పుకోలేకపోయాను. నాకు శిక్ష కావలసిందే. సుందరం అన్ని కేసులలోనూ నిర్దోషాన్ని నిరూపణ అయినందువల్ల అతన్ని విడుదల చేయడమైనది.